హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే మీకు ఇంకొక కొత్త రెసిపీ చూపించడానికైతే వచ్చేసాను ఫ్రెండ్స్. మరి చూసేద్దాం ఆ రెసిపీ ఏంటో. ఇది సింపుల్గా చేసుకునే వెజిటేబుల్ పలావ్. సో ముందుగా అయితే నేను కడాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ లైట్గా వేసేసుకొని దాంట్లో ముందుగా జాపత్రి అవి అయితే వేసేసుకున్నానండి. సో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయంటే ఆనియన్స్, పొటాటో, బీన్స్, టొమాటో ఇవైతే కట్ చేసుకున్నాను. అంటే సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ తోటి. సో అవన్నీ కట్ చేసుకున్నవన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత. బీన్స్, పచ్చిమిర్చి, టొమాటో, పొటాటో, ఆనియన్స్ అన్నీ అయితే యాడ్ చేసి అయితే కలబెట్టుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇది సింపుల్ ఈజీగా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు. దీంట్లోకి అంతగా వేరే కర్రీ కూడా ఏం అవసరం ఉండదని వేడి వేడి మీద టేస్టీగా ఉంటుంది ఇది తింటుంటే. సో ఇప్పుడైతే తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా అయితే వేస్తున్నానండి. దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వేయాల్సిన అవసరం లేదు. రెడ్ చిల్లీ కూడా అవసరం లేదు, ఎందుకంటే నేను పచ్చిమిర్చి వేసేసాను కాబట్టి. సో ముందుగా అవైతే అంత మగ్గనివ్వాలండి. స్లిమ్లో అయితే పెట్టుకొని మగ్గనిచ్చాను. పైన లిడ్ అయితే కవర్ చేసేసుకొని ఇప్పుడైతే మాత్రం ధనియా పౌడర్ అయితే యాడ్ చేశానండి. ధనియా పౌడర్ అనేది తప్పకుండా ప్రతి దాంట్లో వేయాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మొత్తం అన్ని వెజిటేబుల్స్ మెత్తగా నూనెలో అయితే బాగా ఫ్రై అయిపోయాయండి. స్లిమ్లో మాత్రం పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే కింద అడుగంటిందంటే మాడిపోతుంది. సో ఇప్పుడైతే 1 గ్లాస్ రైస్కి అయితే 2.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి. నేను నార్మల్ రైసే యూస్ చేస్తానండి. నేను బాస్మతి రైస్ అయితే యూస్ చేయనని మీకు చాలాసార్లు చెప్పాను. ఎన్నో రకాల పలావులు అయితే మీకు చూపించాను, చికెన్ బిర్యానీ ఇవన్నీ. ఇది జస్ట్ వెజిటేబుల్స్తో చేసే పలావ్ అండి. ఈ సమ్మర్స్లో ఇది ఈజీగా చేసేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. ఇప్పుడైతే ఎసరైతే పోసుకున్నాను. 3 గ్లాసెస్ నేను తీసుకున్నాను కాబట్టి 7.5 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే బాగా వేడెక్కిపోయినాయి కాబట్టి ఇప్పుడైతే కడిగి నానబెట్టుకున్న రైస్ అయితే మాత్రం వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఎప్పుడైనా కానీ రైస్ ఫస్ట్ కడిగి నానబెట్టుకుంటాను. అలా చేస్తే రైస్ అనేది చాలా ఒదుగొస్తుంది, కలర్ కూడా బాగా ఇంకా ప్యూర్ వైట్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడైతే మరిగిన వాటర్లోకి అయితే నేను రైస్ యాడ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుందండి. కావాలంటే మనం కుక్కర్లో అయినా పెట్టేసుకొని 2 విజిల్స్కి ఆఫ్ చేసేసేయచ్చు. తర్వాత మాత్రం ఒక 10 మినిట్స్ తర్వాత కుక్కర్ లిడ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. నేనైతే వద్దులే అని చెప్పి ఇలా వండేస్తున్నాను. ఒక్కోసారి అయితే కుక్కర్లో కూడా పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ నేను. ఇప్పుడు రైస్ అయితే వేసినాక అంతా బాగా ఒకసారి 2 సార్లు అయితే కలబెట్టేసేయాలి. ఇప్పుడు లిడ్ అయితే కవర్ చేసేసాను. అదిగో చూస్తున్నారు కదా, చిన్నగా ఉడుకుతూ వస్తుంది. అప్పుడు స్లిమ్లో పెట్టేసేయాలండి. ఒకవేళ వాటర్ సరిపోకపోయినట్టు అనిపిస్తే కనుక ఫ్రెండ్స్ మళ్ళీ మనం కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, వెజిటేబుల్ పలావ్ అనేది ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఎంత బాగా అయితే ప్రిపేర్ అయిపోయిందో ఫ్రెండ్స్. సో మీరు కూడా తప్పకుండా ఇలా చేయండి. ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకొని తినేయచ్చు. తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. బాయ్.